Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి టీడీపీ ఎంపీ జగన్ బిగ్ ఆఫర్. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక వైసీపీకి అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందని, తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ వీడిన కీలక నేతల విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రస్తుత టీడీపీ ఎంపీకి జగన్ నుంచి వచ్చిన ఆహ్వానం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. అమరావతి, మావిగన్ చర్చలు తారాస్థాయికి చేరాయి. 2024 ఎన్నికలలో వైసీపీ వీడి కూటమిలో చేరిన ముఖ్య నేతలను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు జగన్ కోర్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా, ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆసక్తికర అంశం ప్రచారంలోకి వచ్చింది. వైసీపీలో ఉన్న సమయంలో జగన్కు సన్నిహితంగా ఉన్న వేమిరెడ్డి 2024 ఎన్నికల సమయంలో నెల్లూరులో సీట్ల కేటాయింపు విషయంలో విభేదించి బయటకు వచ్చారు. టీడీపీలో చేరారు. నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి పైన పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సతీమణి ప్రశాంతి సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా తాజాగా వేమిరెడ్డితో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సమావేశమయ్యారు. ఆ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ కోరుకుంటున్నారని, ఒకసారి జగన్ను కలవాలని అయోధ్య రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీనికి స్పందించిన వేమిరెడ్డి తనను టీడీపీలో గౌరవంగా చూస్తున్నారని, పరిస్థితులు బాగానే ఉన్నట్లు చెప్పారని సమాచారం. దీంతో ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు కావడం, 2029 ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉండడంతో ఇప్పుడు నేతలు పార్టీ మారడం పైన ఆసక్తి ఎలా చూపిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో జగన్ సూచన మేరకే అయోధ్య రామిరెడ్డి ఈ ప్రతిపాదన చేశారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం పైన జరుగుతున్న చర్చతో ఏపీలో ముఖ్య నేతల పార్టీల మార్పులపైన చర్చ మాత్రం తెర మీదకు వచ్చింది. దీంతో రానున్న రోజులలో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.